ఎస్ ఎస్ వెల్కమ్ టు ఎ న్యూ ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్లో మనం అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ డ్యూరింగ్ విష్ణు కుండెన్స్ డిస్కస్ చేద్దాము. అయితే ఆ, ఇది స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఈ పీడిఎఫ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి. మర్చిపోవద్దు, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఐదర్ వీడియో డిస్క్రిప్షన్లో అన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్న ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోదండి. అయితే అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటీ డ్యూరింగ్ విష్ణు కుండెన్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సొసైటల్ కండిషన్స్ ఆర్ సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ విష్ణు కుండెన్ డైనాసిటీ. అయితే మన ప్రీవియస్ ఎపిసోడ్స్లో శాతవాహనాస్ కావచ్చు, ఇక్ష్వాకుస్ కావచ్చు, అందులో మనం సెపరేట్ ఎపిసోడ్స్ చేసినాం. అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఒక ఎపిసోడ్, సొసైటీకి సంబంధించి ఒక ఎపిసోడ్. మరి దీనికి విష్ణు కుండెన్స్కి ఎందుకు మనం రెండు కలిపి ఒకటే ఎపిసోడ్లో ఫినిష్ చేస్తున్నామంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ కొంచెం తక్కువ ఉందండి. ఏది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ సొసైటీకి సంబంధించి విష్ణు కుండెన్స్ టైంలో, వాళ్ళ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ పరిపాలన, వాళ్ళ సమాజం, వాళ్ళ సామాజిక పరిస్థితులు కావచ్చు, దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది. అట్లా అని మనకి తక్కువ, అట్లా అని కూడా లేదు. మనము కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు శాతవాహనాస్లో ఉన్న సేమ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కావచ్చు, ఆ, దానికి సొసైటీకి సంబంధించిన వర్ణ సిస్టమ్, కాస్ట్ సిస్టమ్ కావచ్చు, కొంచెం సేమ్ ఉంటాయి. సో సేమ్ పాయింట్స్ ఉంటాయి, మనం అన్నీ మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు. విష్ణు కుండెన్స్ టైంలో సేమ్ శాతవాహనాస్ ఇక్ష్వాకుస్ టైం నుంచి నడుస్తున్నాయే అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, కొన్ని పాయింట్స్ ఇందులో కూడా ఇంక్లూడ్ అవుతాయి. దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ ఆన్సర్ కొద్దిగా మనం రాసేటప్పుడు ఫస్ట్ కింగ్ పవర్స్ కావచ్చు, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వాళ్ళ అఫీషియల్స్ ఎవరు, తర్వాత ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, తర్వాత మన జుడిషియరీ కానీ, జస్టిస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, వాళ్ళ అఫీషియల్స్ కానీ ఎలా ఉండేది, అదంతా మనం ఇట్లా అడ్మినిస్ట్రేషన్లో రాస్తాం. సొసైటీలో ఏమనుకున్నాం, క్యాస్ట్ కావచ్చు, వర్ణ సిస్టమ్ కావచ్చు, ఫ్యామిలీ సిస్టమ్, మ్యారేజెస్ కావచ్చు, కల్చర్ అంటే అప్పట్లో వే ఆఫ్ లైఫ్, అప్పట్లో మ్యూజిక్, డ్యాన్స్, ఏదైనా స్పోర్ట్స్, అమ్యూజ్మెంట్స్ అట్లా ఉండేదా అని ఇట్లా డివైడ్ చేస్తూ రాస్తాం మనం ఆన్సర్. ఇప్పుడు మనకి పలానా అడ్మినిస్ట్రేషన్ మీదనో సొసైటీ మీదనో అడిగినప్పుడు ఇట్లా డివిజన్ చేస్తూ రాస్తాం జనరల్గా అయితే. కానీ ఇప్పుడు ఈ విష్ణు కుండిన్స్ దాంట్లో జస్ట్ మనకి కొన్ని, నేను పాయింట్స్ చెప్తా, కొన్ని మనకి పాయింట్సే ఉన్నాయి. ఇవి అడ్మినిస్ట్రేషన్కి, సొసైటీకి కొన్ని పాయింట్సే ఉన్నాయి. మనం సెపరేట్ డివిజన్ చేస్తూ అట్లా చదవాల్సిన పని లేదు. మనకి ఏదైతే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ టైంలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయో అవే ఇందులో కొన్ని క్యారీ ఆన్ అవుతాయి. కానీ ఏవైతే కొత్తగా ఉన్నాయో అవి నేను మెన్షన్ చేస్తా, మీకు క్లియర్గా చెప్తా. మీరు అవైతే విష్ణు కుండిన్స్ అడిగినప్పుడు అయితే ఆ క్లియర్ డిమార్కేషన్ ఉన్న పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లో లేనివి, శాతవాహనాస్ టైంలో లేనివి విష్ణు కుండిన్స్ టైంలో ఉన్నవి మనం అవైతే మెన్షన్ చేయాలి కదా, యూనిక్ పాయింట్స్ కాబట్టి. సో అవి నేను క్లియర్గా చెప్తా, మిగతావి కొన్ని కామన్ పాయింట్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కింగ్కి సంబంధించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఏన్షియంట్ తెలంగాణ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అథారిటేరియన్ స్టేట్ కావచ్చు, కింగ్కి సంబంధించి ఏదైనా రూల్ ఉంటే హీఈస్ ఆల్ పవర్ఫుల్. ఎప్పుడైనా హీఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నట్టు. కింగ్ అనేటోడు, కింగ్ అనేటైనా హీఈస్ ఆల్ పవర్ఫుల్ అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కావచ్చు, హిస్ డిసిషన్ విల్ బి ఫైనల్ అనమాట. ఆయన ఏది చెప్తే అది నడుస్తుంది. ఈ పాయింట్ అనేది మనకి ఎందులో అయినా, ఇప్పుడు ఫలానా ఏన్షియంట్ తెలంగాణ అనే కాదు, మిడివల్ తెలంగాణ కావచ్చు, కొన్ని అడ్మినిస్ట్రేషన్ పాయింట్స్లో ఇది కామన్ పాయింట్ వస్తుంది. కింగ్ వాజ్ ఆల్ పవర్ఫుల్, హీ వాజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ armed forces and all the administrative matters, in all the administrative matters his decision was final. సో ఇది ఇట్లాంటివి కామన్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు. మనము ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని లేదు కదా, అందుకే నేను అన్ని కొన్ని రిపీట్ చేయలేదు. మీకు ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. ఏది శాతవాహనాస్ నుంచి ఉన్న కామన్ పాయింట్స్ కొన్ని మీరు మెన్షన్ చేసిన అందులో తప్పేముండదు. యూనిక్ పాయింట్స్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మేజర్గా వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విష్ణు కుండిన్స్. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చి నోన్ ఫర్ ద జస్ట్ రూల్, అంటే ప్రాపర్ అండ్ పాపులర్ రూల్ విచ్ బాట్ దెమ్ ఫేమ్. అంటే వెల్ఫేర్ కావచ్చు, కొంచెం వెల్ఫేర్ కూడా వాళ్ళు కొంచెం హ్యూమిలిటీతో ఉండడం, వాళ్ళు వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అంటే పీపుల్స్ వెల్ఫేర్ మీద ఇలా ఉంటుండే కాబట్టి హెన్స్ దేవర్
నోన్ ఫర్ దేర్ జస్ట్ రూల్. అంటే ఒక ప్రాపర్ ఒక పాపులర్ రూల్ని వాళ్ళు ఒక 200 years వరకు దేవర్ ఏబుల్ టు అడ్మినిస్టర్ ద కింగ్డమ్ అనమాట. అయితే కింగ్ చూసినాం యాజ్ యూజువల్గా ఈ వాజ్ ఆల్ పవర్ఫుల్, హవెవర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఒపీనియన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. చూసినాం కదా, ఆటోమేటిక్గా ఇఫ్ యు ఆర్ నోన్ ఫర్ దర్ జస్ట్ రూల్ అంటే యు ఆర్ డూయింగ్ ద గవర్నెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఒపీనియన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అంటే పీపుల్స్ వెల్ఫేర్ మీద మీకు కొంత కన్సర్న్ ఉంటేనే యు ఆర్ డూయింగ్ ఏ జస్ట్ రూల్ అని అంటారు. సో ఆబ్వియస్గా అదే కేస్. నెక్స్ట్, ఈవెన్ ద ఒపీనియన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గివెన్ డ్యూ ప్లేస్ ఇన్ కింగ్స్ కోర్ట్ అనమాట. ఈవెన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట కూడా వినడం అది కూడా జరిగేది. కింగ్స్ కోర్ట్ ఎప్పుడైనా కోర్టు ఇట్లా పెడతారు కదా, ఏదైనా జడ్జ్మెంట్స్ కావచ్చు, కొన్ని రిలేటెడ్ ఇష్యూస్ మీద వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ఈవెన్ ద ఒపీనియన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ గివెన్ డ్యూ ప్లేస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. నెక్స్ట్ వచ్చేసి లీగల్ డ్యూటీస్ నోన్ యాజ్ దివ్యాలు. ఇది యూనిక్ పాయింట్ అనమాట. అంటే దీనికి ఏది శాతవాహన ఇక్ష్వాకుస్ రిలేటెడ్ కాకుండా కేవలం విష్ణుకుండిన్స్కే సంబంధించింది. దివ్యాలు అంటే అంటే కొన్ని లీగల్ డ్యూటీస్ కావచ్చు, కొన్ని ఇట్లా వీళ్ళు ఖచ్చితంగా చేయాలి లీగాలిటీ పరంగా అనేవి, వాటిని దివ్యాలు అనేవాళ్ళు. అయితే ఒక కేసు కూడా ఉంది. ఏ కేసు అంటే మాధవ వర్మ ఆయన ఒక సన్కి కూడా డెత్ పెనాల్టీ ఇచ్చిండని ఒక కేసు కూడా ఉంది. వాళ్ళు మెన్షన్ చేసిండ్రు అట్లా. బికాస్ ఆ కేసులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒపీనియన్ తీసుకోవడం అండ్ అందరు ఒపీనియన్ తీసుకోవడం, దాని తర్వాత డెత్ పెనాల్టీ కూడా ఇచ్చిండు. ఇట్లా ఫర్దర్గా కొన్ని అట్లా స్టోరీస్ కూడా ఉన్నాయి. మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ మనం అల్టిమేట్గా తెలవాల్సింది దేర్ ఆర్ సర్టన్ లీగల్ డ్యూటీస్ వాళ్ళు ఎవరైతే అడ్మినిస్టర్ చేస్తుండ్రో విచ్ వర్ నోన్ యాజ్ దివ్యాలు. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్. మామూలుగా అయితే ఎనీ కింగ్డమ్ తర్వాత స్టేట్స్ అంటే ప్రావిన్సెస్ తర్వాత విలేజెస్ రావాలి జనరల్గా. ఎనీ కింగ్డమ్ కావచ్చు, శాతవాహన ఇక్ష్వాకుసే చూసుకోండి మీరు, ప్రావిన్సెస్ తర్వాత విలేజెస్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉంది, విషయాస్ అని అంటారంట. విషయాస్ అని ఒక అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉంది సెపరేట్గా. అంటే ఒక ఫుల్ కింగ్డమ్ తర్వాత ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ తర్వాత విషయాస్ అని ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. అంటే ఒక 2 విలేజెస్ కలపడము, లేకుంటే ఒక లార్జర్ ఏరియా దెన్ ద విలేజెస్ అనమాట. ఇట్ వాస్ గవర్న్డ్ బై విషయాధిపతి అని అనేవాళ్ళు అనమాట. ప్రావిన్సెస్ కూడా దేవర్ రాష్ట్రాస్ అంటే స్టేట్స్ విచ్ వర్ గవర్న్డ్ బై రాష్ట్రిక. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్. ఇవే కాకుండా కింగ్స్ సన్ యాజ్ యువరాజా ఫర్ సమ్ పార్ట్. ఇది మన వేరే వాటిలో లేదు. ఏదైతే శాతవాహన ఇక్ష్వాకుస్లో మనం డిస్కస్ చేసినట్టు కదా, అందులో ఈ యువరాజా అనే కాన్సెప్ట్ లేదు. సో కింగ్స్ సన్ యాజ్ యువరాజా ఫర్ సమ్ పార్ట్ అంటే కొంత పార్ట్కి ఒక ప్రిన్స్ కానీ ఒక యువరాజు ఉండేవాడు, హూ ఇస్ టు అంటే ఒక ఓవరార్చింగ్ ఫిగర్ లాగా హూ ఇస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దట్ స్మాల్ పార్ట్ అనమాట. సో అది కింగ్కి ఎవరెవరు అఫీషియల్స్ హూ యూస్ టు హెల్ప్ ఇన్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కావచ్చు. ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరు ఏ అఫీషియల్స్ కింగ్కి హెల్ప్ చేసేవాళ్ళు అంటే యువరాజా. అప్పట్లో కింగ్స్ సన్ హీ వాజ్ గివెన్ అంటే ఈ టైటిల్ ఇచ్చి యువరాజా అని టైటిల్ ఇచ్చి ఫర్ సమ్ పార్ట్ యూ నీడ్ టు అడ్మినిస్టర్ అని. యువరాజా ఒకరు అమాత్య, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సీక్రెట్ అడ్వైజర్, ఇట్లా దెర్ ఆర్ అదర్ అఫీషియల్స్ యాజ్ వెల్. అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వీళ్ళ హెల్ప్తో ఈ అఫీషియల్స్ హెల్ప్తో కింగ్ యూస్ టు అడ్మినిస్టర్ ద కింగ్డమ్ అనమాట. సేమ్ కొన్ని అఫీషియల్స్ కానీ వాళ్ళ పేర్లు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు శాతవాహనస్లో మహాసేనాపతి ఎట్లయితే ఉన్నారో ఇక్ష్వాకుస్లో కూడా మహాసేనాపతి ఉంటాడు, ఇక్కడ కూడా విష్ణుకుండిన్స్లో కూడా మహాసేనాపతి ఉంటాడు. అంటే ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ హెడ్ అనమాట. సో ఇది ఎట్లాగో కామన్ ఉంటాయి ఇవన్నీ. కొన్ని ఏవైతే ఈ పాయింట్స్ చెప్తున్నా కదా, కింగ్కి సంబంధించినవి కావచ్చు, ఆయన పవర్స్కి సంబంధించి, ఆయన డ్యూటీస్కి సంబంధించి ఇవన్నీ కామన్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్. ఇట్లా యూనిక్ అంటే ఇట్లా కొన్ని ఈ విషయాస్ అని ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ కావచ్చు, కింగ్స్ సన్ యాజ్ యువరాజా, ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ విచ్ వర్ అంటే అడ్మినిస్ట్రేషన్ విష్ణుకుండిన్స్ టైంలో ఇట్లా
విచ్ విచ్ హాస్ బీన్ డన్ డిఫరెంట్ కంపేర్డ్ టు శాతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్. ఇది అడ్మినిస్ట్రేషన్కి ఇంతవరకు సరిపోతుంది, మనకి పెద్దగా అవసరం లేదు. ఇంతవరకు చాలు మనకి. బేసిక్గా అడ్మినిస్ట్రేషన్ అంటే కింగ్ యొక్క పవర్స్ కావచ్చు, హిజ్ రూల్ గురించి డిస్కస్ చేయడం, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, జస్టిస్ గురించి కావచ్చు, జుడిషియరీ దాని అడ్మినిస్టర్ ఎలా చేసేవాళ్ళు, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉండేది. సో ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి. సో అవి చూసినాం కదా మనం. బేసిక్గా ఓవరాచింగ్ పాయింట్స్ చూసినాం. కావాల్సిన పాయింట్స్ ఇవి. ఇంతవరకు సరిపోతుంది. దీనికంటే మించి కూడా మనకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కామన్ పాయింట్స్ వచ్చేసి మనం శాతవాహనస్వి రాసేయచ్చు. ఏవైతే కింగ్స్కి పవర్స్ అవన్నీ చెప్పినా కదా, సేమ్ అదే అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్. అది నెక్స్ట్ సొసైటీకి వెళ్ళిపోదాం. అంటే అప్పట్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, అప్పట్లో సమాజం ఎలా ఉండేది విష్ణుకుండిన్స్ రూల్ చేసే టైంలో, అది సొసైటీ. చలో, సొసైటీ యాజ్ యూజువల్ దే రెస్పెక్టెడ్ వర్ణాశ్రమ ధర్మ. ఇది ఎక్కడైనా కామన్ పాయింట్. శాతవాహనస్ అయినా, ఇక్ష్వాకుస్ అయినా, విష్ణుకుండిన్స్ అయినా, ఎక్కడైనా దే రెస్పెక్టెడ్ వర్ణాశ్రమ ధర్మ. అంటే ఒక ప్యూరిటీ మెయింటైన్ చేయాలి అనే కాన్సెప్ట్తోని వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేయడం, అంటే ఒక సొసైటీని ఆ పరంగా చూడడం అనేది జరుగుతుండే. నెక్స్ట్ దేవర్ శూద్రాస్, అంటే దేవర్ లోకల్ శూద్రాస్ అని అంటారు ఇది విష్ణుకుండిన్స్. సో దే పర్ఫార్మ్డ్ మెనీ సాక్రిఫైసెస్ లైక్ హిరణ్య గర్భ అని కొన్ని సాక్రిఫైసెస్ పర్ఫార్మ్ చేసి దే అటైన్ ద స్టేటస్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ అంటారు. ఇది మరి ఎంతవరకు ఏంటి అని మనకి సెట్ తెలీదు. మనకి తెలుగు అకాడమీలో మెన్షన్ చేసింది కాబట్టి యు గో విత్ ఇట్. ఇది దేవర్ కన్సిడర్డ్ యాజ్ లోకల్ శుద్రాస్ బట్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ వేరియస్ సాక్రిఫైసెస్, ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్య గర్భ కావచ్చు, ఇట్లాంటి సాక్రిఫైసెస్ పర్ఫార్మ్ చేసినాక దే అటైన్ ద స్టేటస్ ఆఫ్ అప్పర్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ దే మేడ్ డొనేషన్స్ టు అగ్రహారాస్ పోస్ట్ టు బ్రాహ్మిన్స్ అండ్ ఆల్సో ఫార్మర్స్కి కావచ్చు, బ్రాహ్మిన్స్కి కావచ్చు. దే యూస్ టు డొనేట్ విలేజెస్, అగ్రహారాస్, పోస్ట్ కూడా వేరియస్ పోస్ట్ కూడా ఇచ్చేది, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ పోస్ట్. అదర్ డొనేషన్స్, సర్వెంట్స్, అదర్ ఐటమ్స్ అంటే వేరియస్ ఐటమ్స్. ఇప్పుడు ఒకవేళ ఒక రాజు దగ్గరకు ఎవరి దగ్గరికైనా వెళ్తే దే యూస్ టు డొనేట్ వేరియస్ అదర్ ఐటమ్స్ కూడా. ఇది మేజర్గా విష్ణుకుండిన్ డైనాసిటీలో జరిగింది. అందుకే వాళ్ళది కొంచెం హ్యూమిలిటీతోని కొంచెం జస్ట్ రూల్ జరిగింది అంటారు కదా. దే యూస్ టు డొనేట్ వేరియస్ లాట్ అదర్ థింగ్స్, అంటే జ్యువెలరీ కావచ్చు, వేరే ఏదైనా ఐటమ్స్ కావచ్చు. దే యూస్ టు డొనేట్ కొంచెం జనరస్లీ, దే యూస్ టు డొనేట్ అనమాట. నాట్ ఓన్లీ పోస్ట్ ఇట్లా డొనేటింగ్ ల్యాండ్స్ అవే కాకుండా దే యూస్ టు మేక్ అదర్ డొనేషన్స్ యాజ్ వెల్. ఇది సర్వెంట్స్ని కూడా డొనేట్ చేయడం. అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది, ఇట్లా అప్పట్లో ఈ హ్యూమన్ రైట్స్ ఇవన్నీ లేవు కదా, ఇప్పుడు స్లేవరీ అనే కాన్సెప్ట్ ఇవి దేవర్ ఎగ్జిస్టింగ్ అనమాట. సో అట్లా ఆ కాంటెక్స్లోనే చూడాలి దీన్ని. ఇంకోటి మేల్స్ సాక్రిఫైస్డ్ ఇన్ పురుషమేధ సాక్రిఫైస్. అంటే ఇది లిటరల్లీ చెప్పినరో ఫిగరేటివ్లీ చెప్పినరో మాకు తెలియదు కానీ, బట్ దే మెన్షన్ అనమాట. మేల్స్ వర్ సాక్రిఫైస్డ్ ఇన్ పురుషమేధ సాక్రిఫైస్. నెక్స్ట్ యాజ్ యూజువల్ వైశ్యాస్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇది సేమ్, ఇది శాతవాహనస్ కానీ, ఇక్ష్వాకుస్ కానీ, విష్ణుకుండిన్స్ కానీ సేమ్. ఇది కొంచెం డిఫరెంట్ వచ్చేది ఈ కన్యాదానాలు అనేది మనకి శాతవాహనస్లో ఉన్నాయా, ఇక్ష్వాకుస్లో ఉన్నాయా అంటే మనకి కొంచెం ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. కానీ విష్ణుకుండిన్స్ టైంలో అయితే ఈ కన్యాదానాలు జరిగినాయి. అంటే ఆఫరింగ్ గర్ల్స్ ఇన్ మ్యారేజ్, ఇట్లా కన్యాదానాలు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో విష్ణుకుండిన్స్ టైంలో ఉంది అని మెన్షన్ చేసిండ్రు. సో ఆబ్వియస్గా యూనిట్ టు మెన్షన్ అనమాట. ఎగ్జామ్లో సొసైటీ గురించి అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ రిలేటెడ్ అడిగినప్పుడు కన్యాదానాల గురించి రాయాలి. బేసిక్గా మనం మ్యారేజ్ గురించి అడిగినప్పుడు ఈ సామంతాస్ గురించి కూడా రాస్తాం. ఎవరైతే ఫ్యూడేటరీస్తోని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్, మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఉన్నాయో ఏది విష్ణుకుండిన్స్కి, అవి కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అనేవి ఎందుకుంటాయి? ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ కింగ్డమ్ కదా బేసిక్గా. ఇది మనం ఇక్ష్వాకుస్ టైంలో కూడా చూసినాం. సో బేసికలీ వాళ్ళకి ఎనిమీస్ పెరిగే కొద్దీ, నేబర్స్ పెరిగే కొద్దీ దే నీడ్ allies అనమాట. యూ నీడ్ allies
టు మెయింటైన్ యువర్ అంటే నీ కింగ్డమ్ మెయింటైన్ చేస్తూనే నీకు ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కింగ్డమ్ని యూ నీడ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అన్నమాట. మీకు అది ఆ బ్లడ్ రిలేషన్స్ అంటూ ఉంటే దే విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ ఎక్స్టెండ్ దేర్ కింగ్డమ్స్ అన్నమాట. అంటే ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అని చెప్పేసి దే హ్యావ్ ఈ మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ బేసికలీ ఆ ఫ్యూడేటరీస్తోని ఉండేదన్నమాట. ఇది ఇక్ష్వాకుస్ టైంలో ఉంది, మన విష్ణుకుండిన్స్ టైంలో కూడా ఇదే ఉంది. నెక్స్ట్, రెవరెన్స్ అండ్ రిగార్డ్ టువర్డ్స్ పేరెంట్స్ ఎల్డర్స్. మాధవ్ వర్మ యూస్ టు సర్వ్ ఆల్వేస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ హిస్ పేరెంట్స్. ఇది కొన్ని ఏది సోర్సెస్లో ఇవి ఇట్లా మెన్షన్ చేయడం ఇట్లా చేసేవాళ్ళు. ఇట్లా ఎప్పటి నుంచో ఉందేమో, బట్ ఇది కొంచెం ఎక్స్ప్లిసిట్గా, అంటే ఇది కొంచెం ఓపెన్గా ఇట్లా 10 మందికి తెలిసే విధంగా ఇట్లా రెవరెన్స్ అండ్ రిగార్డ్ బాగుంటుండే. ఇప్పుడు పేరెంట్స్ అయినా ఎల్డర్స్ అయినా దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ రిగార్డ్, అంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యూస్ టు బి గివెన్ టు దెమ్. అదండి ఇప్పుడు మనకి సొసైటీకి సంబంధించి సొసైటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ విష్ణుకుండిన్స్ టైంలో, ఆ డైనాసిటీ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, అప్పటి సమాజం ఎలా ఉండేది, ఏది వాళ్ళ పరిపాలన, అది మొత్తం ఈ వీడియోలో అయితే మనం చూసినాం ఈ ఎపిసోడ్లో. సో అడ్మినిస్ట్రేషన్ సొసైటీ అయిపోయింది, కానీ విష్ణుకుండిన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కల్చరల్ ఆస్పెక్ట్ అనమాట. కల్చరల్, రిలీజియన్, లిటరేచర్ కావచ్చు, ఆర్ ఆర్కిటెక్చర్, బేసికలీ ఆర్ట్, కల్చర్ ఆ ఆస్పెక్ట్స్లోనే ఇది కొంత ఇంపార్టెంట్ విష్ణుకుండిన్స్ అనే టాపిక్. కానీ అడ్మినిస్ట్రేషన్, సొసైటీ కూడా చూస్తే బెటర్, ఒక కంటిన్యూటీ ఉంటుందని నేను డిస్కస్ చేసిన ఈ వీడియోలో. సో అదే మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ అలా ఉంటే, లేదంటే మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.